వరకు మీ నియోజకవర్గానికి సంబంధించి ఏమైనా సమస్యలు గుర్తించారా? మీ జనసేన అభ్యర్థి గెలిచారనుకోండి, ఎట్లాంటి సమస్యలను మీరు అతని దృష్టికి తీసుకెళ్తారు? ఎమ్మెల్యే అభ్యర్థిని నేను కలిసి పనిచేసామండి. ఇప్పటివరకు మేమిద్దరం మేమిద్దరం ఆల్మోస్ట్ ఒక 8-9 months నుంచి కలిసే పనిచేస్తున్నాం. నేను ఏవైతే ఆయనకంటే ముందు నుంచి పని చేసుకుంటూ వచ్చి ఏమైతే మేము ఐడెంటిఫై చేసిన సమస్యలు ఉన్నాయో. ఎలాంటి సమస్యలు ఉన్నాయి సార్ ప్రధానంగా మీ నియోజకవర్గంలో? అది మనకు చూడటానికి అంటే వినటానికి ఏదో చాలా చిన్నది అనిపిస్తుంది కానీ వాటర్, ఒక గ్రామానికి వాటర్ లేకపోతే చాలా దారుణం. ఖచ్చితంగా కావాల్సింది మనకు వాటరు, అది ఉండదు. నైట్ ఏదో ట్యూషన్స్ నుంచి 9 గంటలప్పుడు 8 గంటలప్పుడు పిల్లలు వస్తుంటారు, వాళ్ళకి రోడ్ సరిగ్గా ఉండదు, స్ట్రీట్ లైట్ సరిగ్గా ఉండవు. మనిషి చచ్చిపోయిన తర్వాత శ్మశానానికి తీసుకెళ్ళడానికి ఆ శ్మశానానికి వెళ్ళే దారి సరిగ్గా ఉండదు. పంటలు వేసుకోవడానికి లాస్ట్ 10-15 years నుంచి కూడా పంటలకి నీళ్ళు అందక ఒక 700 ఎకరాలు నాకు తెలిసి మా ఊరి దగ్గరలోనే ఎండిపోతున్నాయి. ఇంతవరకు కూడా దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకున్న ఒక లీడర్ లేడు. మా కాన్స్టిట్యున్సీ ఉంది, ఒక మంచి కాలేజీ లేదు. ఉన్నవి ఎయిడెడ్. ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఎయిడెడ్ స్కూల్స్ పైన, ఎయిడెడ్ కాలేజెస్ పైన కొంచెం మొండిచే చూపిస్తుంది. ప్రజెంట్ ఉన్న ఇప్పుడు వరకు జరుగుతున్నది. మా మండలంలో అయితే ఓన్లీ ఇప్పుడు మా ఊర్లో అయితే ఎయిడెడ్ స్కూలే ఉంది, ఎయిడెడ్ స్కూల్ అండ్ ఎయిడెడ్ కాలేజ్ ఉంది. మేము పుట్టక ముందు అవి చాలా పెద్ద పెద్ద పేర్లు ఉన్న కాలేజెస్, స్కూల్స్ అవి. బట్ ఈరోజు అవి ఎందుకు ఉపయోగం లేకుండా, అంటే అంత క్వాలిటీ వాళ్ళంటే అఫ్కోర్స్ స్టాఫ్ లేకపోతే ఏం చేయలేరు, బిల్డింగ్స్ మాత్రమే మిగిలిపోయినాయి అందులో. మరి స్క్రీనింగ్ కమిటీ వారు ఉన్నారు కదా మీ జనసేనకు సంబంధించిన వారు, వారి దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా? అంటే ఇది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి చేరవేయాలండి మా నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలను. స్క్రీనింగ్ కమిటీకి వెళ్ళేప్పటికీ నేను ఐడెంటిఫై చేసిన సమస్యలు ఒక 85 విలేజెస్ ఉన్నాయి, అంటే 85 పంచాయతీస్ ఉన్నాయి మాకు. మినిమం ఒక సమస్య పంచాయతీకి ఏది కొంచెం పెద్ద సమస్య అనిపిస్తుంది అనే రకంగా ఒక బుక్లెట్ తయారు చేసి దానిపైన ఒక రిపోర్ట్ ఇచ్చి దాన్ని స్క్రీనింగ్ కమిటీకి ఇచ్చానండి. ఎప్పుడైతే నేను అప్లికేషన్ ఇస్తున్నానో ఎమ్మెల్యేకి, ఇదిగోండి నేను ఇంతకాలం పనిచేసింది ఇది, ఒకసారి అధినేత గారు మాదాస్ గంగాధరం గారు కూడా దానికి సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా ఆయన చూశారు. అది చూసి చాలా బాగుంది బాబు రిపోర్ట్, నేను అధినేత గారికి అయితే ఖచ్చితంగా తీసుకెళ్తానని చెప్పారు. ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ పర్సన్ అని చెప్పేసి అంటున్నారు కదా, మామూలుగా ఎట్లా మీరు ఎందుకు ఈ దారి ఎంచుకున్నారు? అంటే సోషల్ మీడియా నుంచే మనం ఒక సమస్యను తీసుకొని వస్తే అది అందరికీ రీచ్ అవుతుందనే ఉద్దేశమా, లేకపోతే ఏంటి టీవీ ఛానల్స్ వారు సపోర్ట్ చేయలేదు జనసేనకి? మాకున్న మీడియా అదే కదండి, మాకు ఎక్స్పోజర్ ఎక్కువ ఉంది సోషల్ మీడియాలో. టీవీ ఛానల్స్ మాకు లేవు. ఇప్పుడు జనసేనకి మేజర్ బలం ఏదైతే ఉందో అది నాకులాంటి నా ఏజ్ గ్రూపు, తర్వాత ఒక 10 years అటు ఇటుగా ఉండే ఆ ఏజ్డ్ మెజారిటీ ఆ ఏజ్లో ఉంటారు. అందరికీ ఆ అవేర్నెస్ ఉంది, డిజిటల్ అవేర్నెస్ ప్రతి ఒక్కరికి ఉంది. మేము ఎవరినైతే టార్గెట్ చేద్దాం అనుకుంటున్నామో అది ఖచ్చితంగా డిజిటల్ మీడియాతో టార్గెట్ అయిపోతుంది మాకు. ఐదర్ ఫేస్బుక్, వాట్సాప్ వీటిలోంచి మేము వాళ్ళకి కన్వే చేయగలుగుతాం. జనసేనకు సంబంధించిన వారు కానీ, అంటే ఒక పార్టీ అని కాదు అన్ని పార్టీలకు సంబంధించిన వారైతే వారి పార్టీలను బలోపేతం చేసుకోవడానికి సోషల్ మీడియా అనే ఒక మాధ్యమంగా తీసుకొని చాలా ఒక జన సైనికుల్లా పనిచేశారు. అంటే మీ పార్టీకి సంబంధించిన వారు జన సైనికులా పనిచేశారు, వేరే పార్టీకి సంబంధించిన వారు కూడా వాళ్ళ అభిమానించే నాయకుల్ని ముఖ్యమంత్రిని చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు అట్లే చేశారు. పక్క పార్టీల వాళ్ళకేను మాకు ఒక డిఫరెన్స్ ఉందండి. మేబీ ఆ వేరే పార్టీల వాళ్ళు డిజిటల్ మీడియాని ఏదో ఒక ప్రమోటింగ్ మీడియం లాగా వాడుకున్నారు అంతే. బట్ మేము అలా వాడలేదండి. మేము ప్రజల సమస్యల్ని బయటికి తీసుకెళ్ళడానికి, అక్కడున్న సమస్యని జనానికి చూపించడానికి, దాని సమస్య పట్ల ఒక అవేర్నెస్ మొత్తానికి రావాలని చెప్పి ఆ సమస్యను బయటికి ఎక్స్పోజ్ చేయాలని చెప్పేదానికి మాత్రమే వాడాం. కానీ మా పార్టీని ప్రమోట్ చేసుకోవడం మాకు అవసరం లేదండి. మా సెల్ఫ్ ప్రమోషన్ మాకు అవసరం లేదు. మేము నమ్మేది ఏంటంటే జనం మీద, ఆ జనంకున్న సమస్య మీద మనం పోరాడదాం, వాళ్ళు మనకు ఆటోమేటిక్గా సపోర్ట్ చేస్తారు. అదే మేము చేస్తుంది. అంతేగాని ఏదో డిజిటల్ మీడియా ప్రమోషన్స్ పెట్టుకుని రోజుకు 2 సార్లు నేను ఇంత కష్టపడి ఈ పార్టీ కోసం పనిచేస్తుంటే వేరే పార్టీ నుంచి నాకు ఫోన్లు వచ్చేవి. ఈ డిజిటల్ మీడియాలో ఉండే ఫోన్స్ ఉంటాయి కదా, ఆటోమేటిక్ ఫోన్ కాల్స్ ఉంటాయి కొన్ని, 9 అయ్యి అని, దాని గురించి వద్దులండి, అవి వచ్చాయి. సర్లే, డిజిటల్ మీడియా నుంచి ఫోన్స్, ఆటోమేటిక్ ఫోన్ కాల్స్ ఉంటాయి, రికార్డెడ్ ఫోన్ కాల్స్ ఉంటాయి. అవునవును. దేనికి సంబంధించి అంటే కొన్ని అంశాల మీద ఓన్లీ ప్రపోజ్ చేయడానికి వాళ్ళ పార్టీ ఇది ఇస్తుందని చెప్పి మనకి అది ఆ మ్యాటర్ కన్వే చేయడానికి వస్తుండే. అట్లా మేము చేయలేదండి. ఏది మా జనసేన పార్టీ నుంచి
మేము మా పార్టీని ప్రమోట్ చేసుకోవడానికి ఎప్పుడూ కూడా డిజిటల్ మీడియాని సోషల్ మీడియాని ఉపయోగించుకోలేదు. మేము సోషల్ మీడియా ఓన్లీ, మాకు మీడియా లేదు, మమ్మల్ని చూపించుకోవడానికి అంటే మేము చేస్తున్న ఫైట్ ప్రపంచానికి తెలియటానికి ఒక మీడియం లాగా వాడుకున్నాం, కానీ దాన్ని ప్రమోట్ చేసుకోవడానికి వాడుకోలేదండి.